టీటీడీ చైర్మన్ దేవుల కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారా, లైవ్ చూద్దాం. 7 డిజైన్లలో తయారు చేసేందుకు తీసుకున్న నిర్ణయం మేరకు 4 కోట్లతో 4 ప్రముఖ బంగారు ఆభరణాల తయారీ సంస్థలకు అనుమతి మంజూరుకు ఆమోదం తెలపడం జరిగింది. హిందూ సనాతన ధర్మాన్ని దశ దిశలా వ్యాప్తి చేయటంలో భాగంగా టీటీడీ ఇటీవల తిరుమలలో నిర్వహించిన సనాతన ధార్మిక సదస్సులో దేశవ్యాప్తంగా వివిధ పీఠాధిపతులు మఠాధిపతులు ఇచ్చిన సలహాలు సూచనలను బోర్డు ఆమోదించటం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 894 సంవత్సరాల క్రితం జగద్గురువు రామానుజాచార్యుల వారి అమృత హస్తాలతో శంకుస్థాపన చేయించుకొని దినదిన ప్రవర్తమానంగా అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా తిరుమలకు అనుసంధానంగా భావించే తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖున నిర్వహించాలని నిర్ణయం. ఇది టీటీడీ క్యాలెండర్లో ఈ పవిత్ర రోజును చేర్చాలని కూడా నిర్ణయించటం జరిగింది. టీటీడీ అటవీ విభాగంలో విధులు నిర్వహిస్తూ శ్రీ లక్ష్మీ నివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్లో ఉన్న ఉద్యోగులను తిరిగి వారి సొసైటీలకు బదిలీ చేసి వారి వేతనాలు పెంచి బస్సు పాసులు ఇచ్చేందుకు కూడా ఆమోదం తీసుకోవటం జరిగింది. వడమాలపేట పాదిరేడు అరణ్యం వద్ద టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన ఇళ్ల స్థలాల లేఅవుట్ మరియు ఇతర అభివృద్ధి ఛార్జీలకు సంబంధించి 8,16,00,000 తుడాకు చెల్లించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా టీటీడీ ఉద్యోగస్తులే ఇవ్వటం జరుగుతుంది. టీటీడీకి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో 3,89,00,000తో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అత్యంత సుందరంగా లైటింగ్ ఏర్పాటు చేసేందుకు అనుమతిని మంజూరు చేయటం జరిగింది. అలిపిరి వద్ద సప్త గోప్రదక్షిణ మందిరంలో గత ఏడాది నవంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభమైన శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమానికి భక్తుల నుండి విశేషమైనటువంటి స్పందన లభిస్తోంది. భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ నుంచి 4,12,00,000తో శాశ్వత యాగశాల నిర్మాణానికి ఆమోదం తెలపడం జరిగింది. దీనికి 1,38,00,000 బోర్డు సభ్యులైనటువంటి చెన్నై శేఖర్ రెడ్డి గారు తను ఉదారంగా ఇవ్వటానికి ముందుకు రావటం జరిగింది. తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న భక్తుల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో లడ్డూ ప్రసాదాల తయారీకి శ్రీవారి పోర్టులో అదనంగా మరో 15 మంది పోర్టు సూపర్వైజర్ల పోస్టుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపటానికి తీర్మానం చేయటం జరిగింది.